ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అసలు వాక్యం ఎందుకు ప్రతిరోజు చదవాలి? ఏం దొరుకుతుందని, ఏం ఉపయోగమని వాక్యం చదవాలి? వాక్యం నీలో ఉంటే నిన్ను పాపం చేయనివ్వదు. కీర్తన 119:1 రాయబడింది. కన్నీరు తెప్పించే పరిస్థితులు దాటిపోవుటకు సంపూర్ణ సంతోషం పొందుకోవాలంటే దేవుని వాక్యం యుద్ధకు వెళ్లాల్సిందే. 2 తిమోతి 1:3 రాయబడింది. మనం ఎలా బ్రతకాలో వాక్యం నేర్పిస్తుంది. కీర్తనలు 119:47 రాయబడింది. వాక్యం దోషిగా ఉన్న నిన్ను నిర్దోషిగా మారుస్తుంది. కీర్తనలు 119:1 రాయబడింది. వేల వేల ఆస్తుల కంటే, బంగారు కంటేను ఆయన వాక్యం ఎంతో విలువైంది. కీర్తనలు 119:72 రాయబడింది. దేవుని వాక్యం మనం ప్రార్థించేది ఏదైతే ఉందో దానికి జవాబు దేవుని వాక్యం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. అందుకే ఈ వాక్యం ధ్యానిస్తే హృదయానికి సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇర్మియా 15:6 రాయబడింది. వాక్యం చదివే వ్యక్తిలో యేసయ్యను, ఇతరులను, తన శత్రువులను ప్రేమించే గుణగణాలు కూడి ఉంటారు. 1 యోహాను 5:3 రాయబడింది. దేవుని వాక్యం నీ పట్ల దేవుని చిత్తాన్ని తెలియపరుస్తుంది. కీర్తన 48 రాయబడింది. వాక్యం ద్వారా నీ శత్రువుపై నీకు విజయం ఎలా సాధించాలో తగిన జ్ఞానమిచ్చి నేను ముందుకు నడిపిస్తుంది. కీర్తనలు 119:74-75 రాయబడింది. అంతరంగంలో వాక్యం ఉంటే ఆత్మలో బలము పొందుకొనగలుగుతాం. అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి పొందుతాడు. వాక్యం ఎందుకు చదవాలి? వాక్యంలో ఏం జరుగుతుంది, ఎంత ఉపయోగం ఉంది అనే దానిని మీకు తెలియపరచడం అనేదే నా హృదయ వాంఛ, నా కోరిక, నా దప్పిక. వింటున్న మరియు చదువుతున్న ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ నా మాటలు మీ అంతరంగంలోనికి ప్రభువు జొచ్చుకొని పోవునట్లు చేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.